సుందరం శర్మ గారు, ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో సార్ ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందని మీ అంచనా? మొన్న ఆల్రెడీ ఇదే అంశంపై మనం మాట్లాడాం కొంతవరకు ఐ డ్రీమ్ స్టూడియోస్లో. మీరు బహుశా ఆ రోజు రాలేదు, అంతకు ముందు రోజు వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెరపై ఉండడం అన్నది, అలాగే సొంత కుటుంబంలో షర్మిల గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది, దీనిపై కూడా సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంటే ఒకే కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. మీ కామెంట్ ఏంటి సార్ దీనిపై? కుటుంబం ఇప్పటికీ ఎప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబంగానే ఉన్నది. ఆ బ్లడ్ రిలేషన్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కాపాడుతూనే వచ్చారు. ఆ విషయాన్ని ఇందాక నేను అదే చెప్పాను. తన తల్లి మీద ఆ రోజున పోటీ చేసినప్పుడే వివేకానంద గారి పార్టీలోకి చేసుకుని ఆయనకి ఎమ్మెల్సీ దాకా ఇవ్వాలి అని వెళ్ళినటువంటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం, అంటే తన కుటుంబం, దాని మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు ఆ రోజునే ప్రజలకు తెలిసిపోయాయి. అయితే ఇవాళ కుటుంబం ఏంటంటే ఆ రోజున ఎన్టీ రామారావు గారిని కుటుంబం మొత్తం వెన్నుపోటు పొడిచి ఆయనని రోడ్డు మీద పడేస్తే, ఇవాళ ఒక ఆమె, అంటే పేరు కూడా చెప్పుకోవచ్చు మనం, ఒక ఆమె 3 లక్షలు చెక్కు పట్టుకుని నిజం గెలవాలి అనుకుంటూ రోడ్డు మీద పడినారు మన భువనేశ్వరి అక్క. నెక్స్ట్ ఇంకొక ఆమె కాంగ్రెస్ లో 10 సంవత్సరాలు కేంద్ర మంత్రి పదవి అనుభవించి ఆ రోజున చక్కటి అన్ని అనుభవించిన తర్వాత ఇవాళ ఇంకొక బీజేపీ పార్టీకి వచ్చి ఆమె రోడ్డు మీద పడ్డారు. ఇక కొడుకుల సంగతి మీరు చెప్పక్కర్లేదు, అల్లుళ్ళు ఇద్దరు ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు. సరే, మొదటి నుంచి కూడా ఇదే పరిస్థితి. ఆ తర్వాత మనవాడు కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్నారు. అంటే కర్మ అనేటువంటిది సిద్ధాంతం ఇవాళ ఏ రోజునైతే ఎన్టీఆర్ ని రోడ్డు మీదకి లాగేందో, ఆ కుటుంబం మొత్తం ఇవాళ ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక్క చిన్న వయసులో చిన్న వ్యక్తి మీద ఉన్నటువంటి అసూయ, ద్వేషం, ఈర్ష్యతోటి రోడ్డు మీద పడ్డారు. అంటే కర్మఫలం ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నది. ఇప్పటికైనా వాళ్ళు దీన్ని చూసి కొంచెం జాగ్రత్త పడితే మంచిది. దేర్ ఇస్ నో డౌట్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలసీల మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానాల మీద కానీ వాళ్ళకి ఎట్లాంటి ఇవున్నప్పటికీ కూడా మనకు అభ్యంతరం లేదు. దాని మీద విమర్శలు చేయడానికి కూడా మనకు అభ్యంతరం లేదు. కానీ తన చెల్లెలు, తన తల్లి గురించి కూడా మాట్లాడేటువంటి హీనమైనటువంటి పరిస్థితికి చంద్రబాబు దిగజారిన రోజునే ఈ రాష్ట్ర రాజకీయాలు చాలా దురదృష్టకరంగా మారిపోయాయి. అంతకంటే భారతి గారి గురించి మాట్లాడేటువంటి విధానం, లేకపోతే రేపు జైలుకి వెళ్ళిపోతున్నారు, భారతి గారు సీఎం అయిపోతారు అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి వీరి యొక్క కుటుంబం, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ ఎక్కడున్నారో అనేది ప్రజలు చూస్తా ఉన్నారు. నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు అన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తున్నా, లేకపోతే వేరే చోటకి మంత్రుల్ని మారుస్తున్నా, అదంతా ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ విధి విధానాల కోసం తను 175 సీట్లలో గెలవాలి అనేటువంటి ఒక ఇదితోటి ఆయన వెళ్తున్నారు. ఆయన యొక్క పాలసీల మీద విమర్శించడం వరకు తప్పు లేదు. కానీ షర్మిల గారి విషయంలో కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఆమె పొరపాటును కూడా ఆమె యొక్క దీని మీద మనం మాట్లాడాల. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పనంటే కొంతమంది ఒక్కొక్కప్పుడు రాంగ్ ఇవి తీసుకుంటా ఉంటారు. మనకి తెలియక ఏ గుర్రం, అంటే ఈ రేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి బాగా తెలుస్తుంటుంటే మనం చూస్తూ ఉంటుంటాం. అది పరిగెత్తుతుందేమో అనుకుని ఆ గుర్రం మీద కాస్తారు, మొత్తం ఆస్తులు పోగొట్టుకుంటారు, అన్ని పోగొట్టుకుని అవుతుంటారు. అట్లా ఇవాళ షర్మిలమ్మ గారు మాత్రం పాపం ఏమీ లేనటువంటి ఆ కాంగ్రెస్ మీదకి వెళ్ళిపోయేసేసి బహుశా రాజకీయంగా ఆమె చాలా ఇబ్బందులు పడతారేమో డెఫినెట్ గా అని చెప్పని నాకు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏమీ లేదు. రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయమన్నటువంటి చంద్రబాబు నాయుడు 2018లో ఎప్పుడైతే కాంగ్రెస్ తోటి కలిశాడో ఆ రోజున తెలంగాణలో భూస్థాపితం అయిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబుని దూరంగా పెట్టారో, సరే ఏదో 4-5 సీట్లతోటి మొత్తం మీద అక్కడ అధికారంలోకి వచ్చి చంద్రబాబుని నమ్ముకున్నటువంటి బాగుపడినటువంటి వాడు రాజకీయాల్లో ఇక్కడ వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు లేరు. అయితే షర్మిల గారు వెనక కూడా ఇవాళ ఎవరున్నారు అనేటువంటిది మాత్రం ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాదంటే ఎవరైతే ఆమె వెళ్ళి కాంగ్రెస్ లో చేరితే నన్ను అంటారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తున్నారు. అంటే నన్ను అంటారా, ఎక్కడ ఏం జరిగినా నేనే నా బాధ్యుని అని అంటే అంటూనే మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నాడు, నేనే నా బాధ్యుని అంటూ. షర్మిల గారు కాంగ్రెస్ లో చేరటం వల్ల కాంగ్రెస్ పుంజుకుంటుంది అంటున్నాడు. అది కూడా అన్నాడు. నేను అదే డైలాగ్ అంటే నాకు అర్థం కాల. సరే, ఇప్పుడు నాకేం బాధ్యత అంటలో సరే ఏదో అన్నాడు అనుకుంటాం. కానీ ఆమె కాంగ్రెస్ పుంజుకుంటుంది అంటే నీకెందుకు, అంటే నువ్వు పుంజుకోవటం లేదని చెప్తున్నావా, లేకపోతే నువ్వు పెట్టు గెలవు కాబట్టి ఆమెను ముందు పెట్టి యుద్ధం చేద్దామని అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నాడో మనకు అర్థం కాలే. నిన్న ఆయన దాంట్లో అది ఇక్కడ ఒకటి మాత్రం నిజం, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరటం మూలకంగా మనం ఆమె పర్సనల్ ఇది లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర కుతంత్రాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా జైలుకు పంపించారో దాని వెనక ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని మాత్రం వదిలేటువంటి ప్రసక్తే లేదు.
Right. పార్టీకి రాహుల్ గాంధీ వచ్చినా, ఇంకొక సోనియా గాంధీ గారు వచ్చినా, లేకపోతే చంద్రబాబు వెనకాల ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేయాల్సినంతటి అన్యాయం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారికి చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి వెనకున్నటువంటి ఈ సైన్యం ఎవ్వరం కూడా ఎట్టి పరిస్థితుల్లో నా పార్టీ యొక్క నాయకులు ఎవరు వచ్చి ఎవరు మాట్లాడినా వదిలేది మాత్రం లేదు. చంద్రబాబు వెనకున్నాడు అనేటువంటిది మాత్రం అది వాస్తవం. Right. చంద్రబాబు యొక్క దగ్గర ఒక్కటే ఉందండి, ఒక్కటే చిన్నగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జనసేన బ్రాకెట్ లో ఉంటుంది. అది తర్వాత చంద్రబాబు జనసేన, ఇది కాంగ్రెస్, కమ్యూనిస్టులు, అందరూ వాళ్ళే. అన్ని పార్టీల్లోనూ తన మనుషుల్ని డబ్బులతోటి ఇచ్చో లేకపోతే ఇంకొక రకంగానో అక్కడ పెడతాడు. ఇవాళ ఒక్కడు చూసా, ఇందాక వస్తూ రామకృష్ణ గారు మాట్లాడుతూ ఉన్నారు ఏది చంద్రబాబు నాయుడు గారి గురించి. ఈయనకి ఎందుకండి, ఈయన పార్టీ గురించి ఈయన మాట్లాడుకోడు, ఈయన పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో చెప్పడు, అసలు ఈ యొక్క రాష్ట్రం యొక్క పాలసీల గురించి చెప్పడు. ఇంకా నారాయణ గారిని మధ్యలో వస్తుంటాడు ఆయన అదే మాట్లాడతాడు, ఈ కమ్యూనిస్టుల యొక్క ఇది. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటాతోటి కూడా పోటీ లేని కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు ఎప్పుడో మర్చిపోయారండి. కాంగ్రెస్ లేదు ఈ ఆంధ్రప్రదేశ్ లో, ఉన్నది ఒకటే కాంగ్రెస్, అదే వైఎస్ఆర్సిపి, అదే జగన్ కాంగ్రెస్. కాబట్టి Right. ఇవాళ రోజున ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఈ రాష్ట్రంలో మాత్రం జగన్ గారి యొక్క రథచక్రాల కింద ఈ టీడీపీ, చంద్రబాబు బి టీములు, ఏ టీములు, ఏ టు జడ్లు అన్ని నలిగిపోవాల్సిందే ఈ 2024 ఎన్నికల్లో అని మాత్రం ప్రజలు మాత్రం రెడీగా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు 10 రోజులే 100 రోజులే అంటున్నారు. 100 రోజుల లోపలనే మీ అందరూ కూడా జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోబోతున్నారు. 175కు 175 ఎట్లా కొట్టాలి, నేను అన్న మాట ఎట్లా నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు